తప్పకుండా. నువ్వు బహుమతి రాజమాతను అడిగి తీసుకున్నావు, మరి మమ్మల్ని ఏమీ అడగవా? మేం కోరుకున్నది మీరు మాకు ఇవ్వలేరులేండి. పందెం వేసుకుందామా? మాకు తెలుసు మీరు పందాలు కాయరని. అయినా మేము కోరుకున్న దాన్ని మీరు ఇవ్వలేరని కూడా మాకు బాగా తెలుసు. కోరికేమిటో చెప్పి చూడు. అది మేము ఇవ్వగలిగిందైతే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా నీకు లభిస్తుంది. కావాలంటే పందెం వేసుకో. మాకు ఒకే ఒక్క అవకాశం కావాలి, కేవలం ఒక్క అవకాశం. మా ఓటమిని మా గెలుపుగా మార్చుకునేందుకు. మేం మా చిన్ననాటి నుండి ఇంతవరకు, ఈ రోజు వరకు కేవలం మీ చేతుల్లో ఓడిపోయాం. అందుకే మా మనసు కనిపిస్తోంది కేవలం ఒకే ఒక్కసారి మిమ్మల్ని ఏదో ఒక ఆటలో పరాజితుల్ని చెయ్యాలని. అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అవినాష్, ఈ గెలుపు ఓటముల ప్రాముఖ్యం మన ఇద్దరం స్నేహితులం కాకముందు. ఇప్పుడు మనం స్నేహితులం అయ్యాక ఇవన్నీ ఏమిటి? పైగా అవినాష్, ఈ రోజు ఇలా పోటీ పడాల్సిన రోజు కాదు, ఈ రోజు వేడుక చేసుకోవాల్సిన రోజు. ఈ రోజు మహల్లో నీ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు మొదటిసారి మా పుట్టినరోజుని మా సొంత వాళ్లతో జరుపుకోబోతున్నాం. మా జాతకంలో ధనానికి లోటేమీ లేదు, కానీ ప్రేమ మొదటిసారి చూస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు అవినాష్. మీరు అవకాశం ఇస్తానని వీడికి చెప్పినప్పుడు ఈ నీచుడు మీ గొంతు మీద కత్తి పెట్టాడు. ఇప్పుడేమో స్వయంగా అవకాశం కోరుతున్నాడు. పిచ్చి మొహం వీడును. వీడు మాకు మహానటుడు అనిపిస్తున్నాడు కోకిల, కానీ మేము ఎవరికి తీసుకోలేదు. ఈరోజు వేడుకలో మేము వీడిని మా బుట్టలో వేసుకోలేకపోతే మా పేరు చంద్రవదన్ సింగ్ దేవ్ కానే కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.